ముందుగా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు, అలాగే ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఉప్పల వెంకటేశన్న గారికి, అలాగే మంజుల మేడం గారికి ఒకసారి స్పెషల్గా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకనంటే ఈ ప్రాంతంలో ఇంత మంచి కార్యక్రమాలు చేయాలంటే వెంకటేశన్న ఒక్కడే చేస్తాడేమో అనుకుంటున్నాను నేనైతే. ఎందుకనంటే చాలా చూస్తున్నాం, తలకొండపల్లి కార్యక్రమాలంటే వెంకటేశన్న అన్నట్టే ఉంటుంది. అందుకోసమే ప్రతి ఒక్కరూ అంటే ఆలోచన అనేది ప్రతి ఒక్కరికి ఎట్లా ఉండాలంటే దేశభక్తి కోసం. ఇప్పటిదాకా చూసినాం మనం, ఇప్పుడు బార్డర్లో ఉన్న సైనికులు దేశం కోసం ఎన్ని సమస్యలు ఎదుర్కొంటుర్రు. ఎండనక, వాననక, తిండి లేక, నీళ్లు తాగక వాళ్ళు బార్డర్లో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుంటే ఈరోజు మనం ఇంత సంతోషంగా ఉన్నాం. ఈరోజు మనం ఇక్కడ కూర్చునగలుగుతున్నామంటే దానికి కారణం బార్డర్లో ఉన్న సైనికులు. ఈరోజు ప్రోగ్రాం చూసినాము, తల్లిదండ్రుల పాద పూజనే కానీ, అలాగే ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలు, అలాగే చదువుతో పాటు విద్యతో పాటు విద్యా బుద్ధులు, అలాగే సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నీ ఉండాలి. ఈరోజు చూస్తుంటే ఎవరికైనా కానీ మార్కు లిస్ట్ తీసుకుంటే 99, 98 వస్తున్నాయి, కానీ వాళ్ళకు మాత్రం ఇంత మామూలుగా సమాజం పట్ల ఏ మాత్రం కూడా ఆలోచన లేదు. కనీసం వాళ్ళకు సమాజం పట్ల అవగాహన గురించి మనం మాట్లాడితే ఒక 10% కూడా అవగాహన లేని చాలామంది ఉన్నారు. ఎందుకనంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ సొంత విషయాల గురించే ఆలోచన చేస్తున్నారు, కానీ సమాజం గురించి ఆలోచన చేసేవాళ్ళు ఎవరో ఒకరు ఉప్పల వెంకటేశ్వర లాంటి వాళ్ళు అక్కడక్కడ కానొస్తున్నారు. ప్రతి ఒక్కరూ సమాజం గురించి ఎవరైతే ఆలోచన చేస్తే వాళ్ళు ఖచ్చితంగా మహానుభావులు అవుతారు. అందుకోసమే ప్రతి ఒక్కరూ మన కుటుంబమే కాదు, సమాజమే మన కుటుంబం అనుకోవాలి. ఈరోజు స్వతంత్రం తెచ్చిన ఒక మహాత్మా గాంధీ కానీ, ఒక అంబేద్కర్ లాంటి వాళ్ళు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే మహానుభావులు వాళ్ళ కుటుంబాలను వదిలి సమాజం కోసం పోరాడిరు కాబట్టినే వాళ్ళు ఈరోజు మహాత్ములైనరు. ఈరోజు 100 సంవత్సరాలు దాటినా వాళ్ళ వర్ధంతులు, జయంతులు మనం చేసుకుంటున్నామంటే దానికి కారణం వాళ్ళు చేసిన త్యాగాల వల్ల. అందుకోసమే ప్రతి ఒక్కరికి చిన్నారులకు ఇప్పటికెళ్ళే వాళ్ళు అంటే చదువు ఒక్కటే కాదు, సమాజం కానీ, సంస్కృతి కానీ, మన సాంప్రదాయాలు కానీ, మన గొప్ప అంటే మనకు స్వతంత్రం తెచ్చిన గొప్ప వ్యక్తుల గురించి కానీ, ఒక అల్లూరి సీతారామరాజు గురించి కానీ, ఒక భగత్ సింగ్ లాంటి వారి గురించి కానీ, ఒక మహాత్మా గాంధీ, ఒక అంబేద్కర్ లాంటి వారి గురించి కానీ మనం చెప్పుకుంటూ పోవాలి. ఈరోజు చెప్తుంటే చాలామందికి అంటే ఇంగ్లీష్ పరిజ్ఞానం ఎక్కువవుతుంది, కానీ తెలుగు గురించి, తెలుగు సంస్కృతి గురించి, భారతదేశ గొప్పతనం గురించి, భారతదేశంలో ఉన్న సంస్కృతుల గురించి ఎవరికి తెలియదు చాలామంది పిల్లలకు. ఈరోజు ఏమైనా కానీ బుక్కులు పట్టి ఉదయం నుండి రాత్రి వరకు ఆ కార్పొరేట్ స్కూళ్ళల్లో చాలామంది పిల్లలు మగ్గిపోతుండ్రు. ఒక ఆటలు లేవు, పాటలు లేవు, ఏమీ లేవు. ప్రతి ఒక్కరికి చదువు 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 చదువు. తల్లిదండ్రులు కూడా చాలామంది చదువు మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు, కానీ పిల్లలకు సోషల్ యాక్టివిటీస్ కానీ, వాళ్ళ ఆటలు కానీ వాళ్ళు దేని మీద అంటే ఈరోజు సైన్స్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే మ్యాథ్స్ గురించి ఆలోచన చేస్తున్నారు, మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు సైన్స్ గురించి చెప్తున్నారు. అంటే పిల్లలకు ఏ సబ్జెక్ట్ అయితే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్నట్లు మనం తోలిద్దాం. అలాగే వాళ్ళు కొంతమంది పాటలంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి ఆటలంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి సింగర్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. అలా వాళ్ళకు ఏ రూట్లో అవకాశం ఉంటే ఆ రూట్లో మనం ఖచ్చితంగా వాళ్ళకు ప్రోత్సహించాలి. ఎందుకనంటే ప్రోత్సాహం అనేది చాలా అవసరం. ఈరోజు దాసన్న ఆధ్వర్యంలో శృతిలయ్య కల్చరల్ అకాడమీ, వందే మాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఎంతోమంది దాతలు కానీ, ప్రోత్సాహం ఇచ్చేటోళ్ళు కానీ వాళ్ళ నుండే నడుస్తుంది. ఎందుకంటే నేను చెప్పడము ప్రోత్సాహం అనేది చాలా అవసరం. ఈరోజు ఇక్కడో 100 మందితో స్టార్ట్ అయిన ఈ శృతిలయ్య కల్చరల్ అకాడమీ ఈరోజు 3000, 4000 మంది స్టూడెంట్స్తో 7 జిల్లాలలో 25 క్యాంపులతో 150 మంది టీచర్స్తో ఈరోజు నడుస్తుంది అంటే భవిష్యత్తులో ఆ అన్న టార్గెట్ ఏంటంటే 100,00,000 మంది స్టూడెంట్స్తో ఒక ప్రోగ్రామ్ చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రోగ్రామ్ను పెద్ద ఎత్తున చేయాలని ఒక సంకల్పంతో ఆయన 15 సంవత్సరాలుగా ఎడతెరపై లేకుండా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ 24 గంటలు ఒక 15 సంవత్సరాల క్రితం ఉన్న దాసన్న అంటే మేము చూసినాము. ఆ రోజు అన్నీ ఏదున్నా కానీ
మామూలుగా ఏ విషయంలో కానీ కలవడం కానీ మాట్లాడడం కానీ ఇవన్నీ ఉంటుండే. ఈరోజు ఆయనను ఫోన్లో కూడా మాట్లాడే టైం లేదు. ఎక్కడ చూసినా కానీ ఏదో డిస్టిక్లా